రామాపురం అనే ఊరి పంట పొలాల మధ్యలో ఒక చిన్న మట్టి గుడిసెలో రాములు నివసించేవాడు. ఒకరోజు అలసిన ప్రయాణికుడు అతని తలుపు తట్టి ఎవరైనా ఉన్నారా? కొంచెం తాగటానికి మంచినీళ్ళు ఇస్తారా? అని అడుగుతాడు. అప్పుడు రాములు తలుపు తీసి అతని పరిస్థితి చూసి లోపలికి పిలుస్తాడు. తర్వాత అతను బాగా ఆకలితో ఉన్నాడని గమనించి అతనికి నీళ్లతో పాటు ఆహారం కూడా పెడతాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు మీరు నాకు చేసిన ఈ అన్నదానాన్ని ఎన్నటికీ మరువను అని చెప్పి వెళతాడు. తర్వాత కొంతకాలానికి ఆ ఊరికి కరువు వచ్చి పంటలు, పొలాలు, చెరువులు ఎండిపోతాయి. అది చూసి రాములు, ఆ ఊరి ప్రజలు చాలా బాధపడతారు. వారికి తినటానికి ఆహారం కూడా లేదు అని బాధపడుతూ ఉండగా ఒకరోజు ఆ ప్రయాణికుడు ఒక ఎడ్ల బండిలో చాలా ఆహారంతో పాటు ఒక ఉత్తరం పంపిస్తాడు. అందులో రాములు మీరు చేసిన సహాయం తిరిగి వచ్చింది అని రాసి ఉంటుంది. అది చూసి ఆ ఊరి ప్రజలు చాలా సంతోషపడి రాముల్ దయాగుణానికి సంతోషంతో అతన్ని పైకెత్తి అభినందిస్తారు. దీనివల్ల అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అని నిరూపించబడింది.